మాజీ మంత్రివర్యులు ఎర్రవెల్లి దయాకర్రావు గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఒక్క నిమిషం ప్లీజ్, మనకి ఇప్పటికే లేట్ అయింది. దయచేసి ఇప్పుడు మనం రైతులు అవస్థ పడుతున్నారు. రైతులు గోసపడుతున్నారు. దయచేసి మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఒక్క నిమిషం నేను రైతుల గోస దయచేసి మనం అర్థం చేసుకోవాలి. పోరాటానికి సిద్ధం కావాలి. రేవంత్ రెడ్డిని దిగొచ్చే వరకు మనం పోరాటం చేయాలి. ఏంటండి రైతులు, నాకు 40 ఏళ్ల కింద నేను వ్యవసాయం చేశాను. ఆ రోజు నీళ్లు లేక, కరెంటు లేక, కొనటోళ్ళు లేక అవస్థ పడ్డం కాంగ్రెస్ ప్రభుత్వంలో. అవి గుర్తుకొస్తాను. ఇప్పుడు గుమ్ములలో పోసుకునేవి ఒడ్డు మక్కలు. ఈ రోజు ఎంత గోసపడతాందయా. కేసీఆర్ ఏయంలో కల్లాల దగ్గరికి వచ్చి మక్కలు కొన్నారు, ఒడ్లు కొన్నారు, తడిసిన ధాన్యం కొన్నారు. బస్తాల కాడ గోస, కాంటా పెట్టే కాడ ఎంత ఇస్తామని అడుగుతాను. ట్రాన్స్పోర్టుకు కింటాకు 100 రూపాయలు అంటారు. మళ్ళా నెల రోజుల బట్టి అక్కడనే పెట్టిండ్రు. నెల రోజులాగా రైతులు కాపలా పడుతున్నారు. కేటీఆర్ గారు దయచేసి మా వరంగల్లో మీటింగ్ పెట్టడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మేం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మా నియోజకవర్గ నాయకులందరూ 5 రోజుల బట్టి మీరు పిలిపిస్తే కల్లాల దగ్గర నుండి మేము ధర్నా చేశాం. మార్కెట్ యార్డ్ల దగ్గర మా నాయకులందరూ కూడా ధర్నా చేశారు. 5 రోజులు ఎండలో తిరిగాం. రైతాంగం అంతా మేము మద్దతు తెలిపాం. జిల్లా వ్యాప్తంగా కూడా ఇంత కదిలికి వచ్చింది. మీరు ఏ పిలిపించినా మేము సిద్ధంగా ఉన్నాం. నేను మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఇక్కడ పెట్టి ఏదో మేళ పెడతాను. మేళ కాదు బిడ్డ, వరంగల్ మార్కెట్లో పెట్టు, లేకపోతే కల్లాల దగ్గరకు వచ్చి పెట్టు. ఉరికిచ్చి కొడతారు మీ ఎమ్మెల్యేలను, మంత్రులను. ఇక్కడ మేళ చేసి డప్పులు కొట్టుడు కాదు. ఛాలెంజ్ చేస్తానా, దమ్ముంటే ఏ మార్కెట్కి వస్తావో మేము అందరం వచ్చినందుకు సిద్ధంగా